హాయ్ హలో అందరికీ, నేను మీ పద్మజ. ఈరోజు మీ అందరికీ నచ్చే వీడియోతో వచ్చేసాను. అమ్మాయిలకైతే మరీ నచ్చుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా యూజ్ అయ్యే వీడియో ఇది. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలందరూ ఖచ్చితంగా చూసి తీరాల్సిన వీడియో ఇది. అదేంటంటే బ్లౌజ్ మోడల్స్ గురించి అన్నమాట. చూసేయండి. ప్రతి బ్లౌజ్కి దాని అవుట్ఫిట్ పక్కనే కనిపించేలాగా చేశాను. చూడండి, ఇది ప్లెయిన్ బ్లౌజు. దానికి హ్యాండ్స్కి ఇంకా నడుముకి నెక్కి పైపింగ్ వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. చిన్న బుట్ట పెట్టించాను. పక్కన ఫోటోలో డిస్ప్లే అవుతున్నట్టుగా అవుట్ఫిట్ అయితే ఉంటుంది. చాలా సింపుల్గా క్యారీ చేయడానికి ఈజీగా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు చూపించే బ్లౌజ్ అయితే నేను కరోనా టైంలో ఇంట్లో ఉన్నప్పుడు చేశాను అనమాట. హ్యాండ్తో పూసలు అవి కుట్టి ఆరీ వర్క్ లాగా ఆ పక్కనున్న శారీ ఆ బ్లౌజ్ మీద అనమాట. ఇది కూడా నేను కుట్టుకున్నదే. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈజీగా కుట్టుకోవడానికి చిన్న డిజైన్స్ నీట్గా, మగ్గం వర్కే అవసరం లేదు. ఇలా చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. అలా మెడకి ఇంకా చేతులకి చేశాను. అండ్ డోరీస్ కూడా నేనే చేశాను. వీటివి ఇక్కడ చూపిస్తున్నట్టు ఆ థ్రెడ్తో పెట్టాను. సిల్క్ థ్రెడ్స్ అవి పెట్టి కొంచెం గోల్డ్ కలరు కొంచెం గ్రీన్ కలర్ చేసి పెట్టాను అన్నమాట. ఇది కూడా వేర్ చేయడానికి చాలా లైట్ వెయిట్, చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇదైతే సిల్వర్ కలర్ బ్లౌజు. నెక్, హ్యాండ్స్ ఇంకా నడుం దగ్గర పైపింగ్ మాత్రం ఉంటుంది. ఎదర ప్రిన్సెస్ కట్ ఉంటుంది. దీని అవుట్ఫిట్ అయితే నా దగ్గర ఫోటో ఏం లేదు, అందుకే యాడ్ చేయలేదు. ఇది కూడా చాలా నీట్గా మ్యాక్సిమం శారీస్కి మ్యాచ్ అవుతుంది అనమాట. ఇలా ఒక గోల్డ్ ఒక సిల్వర్ ఉంటే మనం అన్నిటికి మ్యాక్సిమం వాటికి వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇదైతే నాకు చాలా నీట్గా ఫిట్ అయింది. ఇందులో కొన్ని బ్లౌజెస్ అయితే నేనే కుట్టుకున్నాను. అండ్ ఇదొచ్చి బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. ఎదురు ప్రిన్సెస్ కట్ వస్తుంది. ఇది పెన్ కలంకారీ అంటారు కదా, ఆ క్లాత్ తీసుకున్నాను. ఎల్బో హ్యాండ్స్ పెట్టించి ఇది కూడా ప్లెయిన్గానే, కాకపోతే సైడ్ జిప్ వస్తుంది, సైడ్ ఓపెనింగ్ ఉంటుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది కూడా ప్లెయిన్ శారీ మీదకి అలా పక్కన చూపించినట్టు వేసుకున్నాను అనమాట. ఇది కూడా ప్రిన్సెస్ కట్టే. ఇదంతా చాలా వేసవకాలం వేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ జాతరలో వేసుకున్నాను నేను ఇది. అండ్ ఇప్పుడు చూపించే బ్లౌజ్ అయితే కనుక బోట్ నెక్ ఎదరొచ్చి వెనక డ్రాప్ వస్తుంది. పొట్లీ బటన్స్ పెట్టాను. ఇది కూడా నేనే కుట్టుకున్నాను. జూట్ జార్జెట్ శారీ అనమాట. ఇది పక్కన చూపిస్తున్నది దాని శారీ. పైపింగ్ ఒకటి ఇచ్చి ప్రిన్సెస్ కట్ పెట్టాను. ఇది కూడా తక్కువ ప్రైస్లోనే అయిపోతుంది. మనం బయట కుట్టించుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇదొచ్చి ప్రిన్సెస్ కట్టే, వెనక డ్రాప్ ఉంటుంది. సేమ్ ముందున్న బ్లౌజ్ లానే ఉంటుంది, కానీ దీనికి పొట్లీ బటన్స్ ఉండవు అనమాట. ఇది కూడా నేను ప్లెయిన్ శారీ తీసుకుని దానికి అంచు వేసి అదే అంచు బ్లౌజ్కి వేసాను. యాక్చువల్గా ఫోటోలో ఉన్న బ్లౌజ్ యాక్చువల్ బ్లౌజు, కానీ అది మనకి ఇప్పుడు సరిపోవట్లేదు, పెళ్ళప్పుడు చీరలు కదా, అందుకే ఇది ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకుని యాడ్ చేశాను అనమాట. ఇది కూడా బాగుంటుంది. ఎల్బో హ్యాండ్స్ ఇందులో కొన్ని అక్క కుట్టినవి ఉన్నాయి, కొన్ని నాన్న కుట్టినవి ఉన్నాయి, ఇంకొన్ని నేను కుట్టుకున్నవి కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇదైతే నాకు చాలా ఇష్టమైన బ్లౌజు. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఖచ్చితంగా ట్రై చేయండి. సీతారామం బ్లౌజ్ అనమాట. ఆ మూవీ చూసాక నిజంగా ఖచ్చితంగా నాకు అది కావాలి అని డిజిటల్ ప్రింట్ శారీ ఒకటి తీసుకుని ఇలా కుట్టించుకున్నాను నేను. ఎదర వెనుక మొత్తం నెక్ చుట్టూ కాలర్ వస్తుంది. అవుట్ఫిట్ అయితే అందరిలో ఖచ్చితంగా డిఫరెంట్గా తెలుస్తుంది. ఏ ఫంక్షన్కి వెళ్ళినా, పార్టీకి వెళ్ళినా. హై నెక్ వస్తుంది. ఎక్కడ స్కిన్ ఎక్స్పోజ్ అవ్వడానికి వీలే ఉండదు. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇది కూడా స్ట్రైట్ కట్ కావడంతో తక్కువే తీసుకుంటారు బయట కుట్టడానికి కూడా. బుట్ట చేతులు పెట్టించాను. సేమ్ ఆ మూవీలో ఎలా ఉందో బ్లౌజ్ అలానే. అండ్ ఇప్పుడు చూపించేదైతే కనుక నేను ప్లెయిన్ శారీ తీసుకుని, ప్లెయిన్ క్లాత్ తీసుకుని మిషన్ వర్క్ చేయించి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అది ఇలా డిజైన్ చేసుకున్నాను. బ్లౌజ్లో వస్తుంది. అండ్ చేతులకు కూడా కట్ వర్క్, నెక్కి కూడా కట్ వర్క్ వస్తుంది. ఎదురు ఫ్రంట్ లేయర్ వస్తుంది అనమాట. శారీ అంతా కట్టుకున్న తర్వాత దానిపైనుంచి లేయర్ కట్టుకోవాలి. అది చాలా నీట్గా ఉంటుంది లుక్. ఈ పక్కన ఫోటోలో చూపించినట్టు పాపకి నాకు ఇలా కాంబినేషన్ చేసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ కూడా నేనే ఓన్గా కుట్టుకున్నాను. ఎంబ్రాయిడింగ్ ఒకటే బయట చేయించాను అనమాట. ఇలా సైడ్ థ్రెడ్స్ ముడేసుకుంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది అన్నీ అయిపోయాక. ఈ కుచ్చులు కూడా నేనే చేశాను వీటికి సిల్క్ థ్రెడ్స్తో. ఇది కూడా చాలా డిఫరెంట్ లుక్ ఇస్తుంది మనకి. ఏ పార్టీకి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా
చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ లాస్ట్ది వచ్చి రఫుల్ హ్యాండ్స్ అనమాట. ఈ వీడియో మా పాప తీసింది, సో అంత క్లియర్గా బ్లౌజ్ తీయలేదు. పక్కన మీకు ఫోటోలో కనిపిస్తుంది కదా దాని లుక్. యాక్చువల్గా కేరళ స్టైల్ చేయాలనుకున్నప్పుడు నేను అలా చేశాను అనమాట బ్లౌజు. ఇది కూడా నేను కుట్టుకున్నదే. చేతులకి వైట్ జిగ్జాగ్ చేయించడం వల్ల చాలా లుక్ వచ్చేసింది, చాలా అంటే చాలా. ఈ వీడియో అంతా ఫుల్గా చూడండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.